అందరికీ నమస్తే అండి. ఈ కుంభకోణాలు స్కామ్ అంటే అవినీతి వేరు, కుంభకోణం వేరు. కుంభకోణం అంటే స్కాము, అవినీతి అంటే కరప్షను. ఈ మద్యానికి సంబంధించి జరిగింది కరప్షన్ మాత్రమే, కుంభకోణం కాదు. అంటే అవినీతి అంటే చిలకొట్టుడు, మామూలు తక్కువ ఎక్కువ రేటు కొనడం ఇదంతా కూడా. సో దీనిలో ఈ మద్యం కరప్షన్లో కేసులో ఈ రవాణా ఛార్జీలు సాధారణంగా కేసుకు 13 రూపాయలు ఉన్నది కాస్త 34 రూపాయలకు పెంచారు వైసీపీ హయాంలో. అంటే ఒక్కొక్క అట్టపెట్టుకు ఒక్కొక్క కేసుకి 21 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఆ 21 రూపాయలు వీళ్ళు దోచుకొని ఆ 5 ఏళ్ల వ్యవధిలో 400 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు అనే దాని మీద సిట్ దర్యాప్తు చేస్తోంది కదా. ఈ విషయం మనం నిన్నగాక మొన్న కూడా చెప్పుకున్నాం. అయితే ఈ కేసులో ఒక అనూహ్య పరిణామం ఏంటంటే, యాక్చువల్లీ సిగ్మా లాజిస్టిక్స్ అనేవాళ్ళు, అంటే రాజ్ కేశిరెడ్డి గారికి సంబంధించి సన్నిహితుడు ఆయన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన నిజానికి ఐప్యాక్లో సభ్యుడు అంట. ఆయన ఐప్యాక్లో కూడా పనిచేశారు. వైసీపీలో అత్యంత పెద్దలకు సన్నిహితుడు కూడా. సో ఈయన ఐప్యాక్లో పనిచేస్తూనే పొలిటికల్ వ్యూహకాలు వేస్తూనే సిగ్మా లాజిస్టిక్స్ అనేది స్టార్ట్ చేసి దాని ద్వారా ఈ వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా మద్యం డిపో నుంచి మద్యం దుకాణాలకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఆయన దక్కించుకున్నాడు. సో ఈ కాంట్రాక్ట్ దక్కించుకునే క్రమంలో సాధారణంగా కేసుకు 13 రూపాయలు చెల్లించాల్సింది ఇతను మనోడే కదా. సో మనోడే అయినప్పుడు ఎక్కువ ఇస్తే తప్పే ఉంది, తింటే తినేలే అనుకొని 34 రూపాయలు ఇచ్చారు కేసుకి. అంటే ఒక్కొక్క కేసుకి 21 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. సో దీని మీద ప్రస్తుతం సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఈ సిగ్మా లాజిస్టిక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఏరియా వచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేశారు. రాయలసీమ ప్రాంతంలోనేమో ఆ చిత్తూరు అండ్ కడప జిల్లాలకేమో ఆయన విజయానందరెడ్డి గారికి, చిత్తూరు పోటీ చేసి ఓడిపోయాడు కదా ఆయన, విజయానందరెడ్డి గారి కంపెనీకి ఇచ్చారు. అండ్ అనంతపురం అండ్ కర్నూలు ఆ జిల్లాలకేమో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి సంబంధించిన కంపెనీలకి ఇచ్చారంట. అండ్ గుంటూరు ప్రకాశం జిల్లాలకేమో అంబటి రాంబాబు గారికి సంబంధించిన కంపెనీలకి ఇచ్చారంట. అండ్ ఉభయ గోదావరి జిల్లాలకేమో కారుమూరు నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గారికి సంబంధించిన కంపెనీలకి ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మజ్జి శ్రీను, బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు మజ్జి శ్రీను గారి కంపెనీలకి ఇచ్చారనేది ఒక టాక్. అయితే ఇప్పుడు సిట్ దర్యాప్తులో వీళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఈరోజు ప్రముఖంగా వార్త ఏంటంటే మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గారితో పాటు ఆయన కుమారుడు కారుమూరు సునీల్ అండ్ ఆయన సునీల్ గారి భార్య కీర్తి వాళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా సిట్ కేసులు నమోదు చేసింది. వాళ్ళందరికీ త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది ఈరోజు సారాంశం. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉందండి. అదేంటంటే పాపం ఎవరైతే సబ్ కాంట్రాక్ట్ ఉన్నారో వీళ్ళందరూ తిన్నది తక్కువే. మెయిన్ కాంట్రాక్ట్ ఉన్నాడు చూసారా, వాళ్ళు తిన్నది ఎక్కువ ఉంది దీనిలో. అంటే ప్రభుత్వం నుంచి అతను 34 రూపాయలు తీసుకున్నాడు ఒక్కొక్క కేసుకి. కానీ ఆయన సబ్ కాంట్రాక్ట్ సబ్లీజ్కి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇచ్చింది ఎంత అనుకున్నారు? 22 రూపాయలు మాత్రమే. అంటే శ్రమ వీళ్ళది, పని వీళ్ళది, వ్యవస్థ వీళ్ళది. కానీ వీళ్ళు తీసుకున్నది 22 రూపాయలే. ఆ మార్జిన్ మాత్రం అతను తీసుకున్నాడు అనమాట. అతను పని ఏమీ చేయలే, కేవలం ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ తీసుకొని వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. జస్ట్ ఆ దీనికి అతను ఒక్కొక్క కేసు మీద 12 రూపాయలు మిగిల్చుకున్నాడు. సో అలా 100 కోట్లు జేబులో వేసుకున్నాడు. ఈ బినామీల పేరుతోనో లేదంటే ఈ సబ్ కాంట్రాక్ట్ చేశారు చూసారా, వీళ్ళకి పెద్దగా మిగల్లా. ఇప్పుడు ఉదాహరణకు కారుమూరు నాగేశ్వరరావు గారికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో వీళ్ళు 4 డిపోల నుంచి ట్రాన్స్పోర్ట్ చేశారు, రవాణా చేశారు. దానికోసం వీళ్ళు కొన్ని వెహికల్స్ అరేంజ్ చేశారు, కొంత సిబ్బందిని నియమించుకున్నారు, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇదంతా జరిగింది. వీళ్ళకి ఒక్కొక్క కేసుకి 22 రూపాయలు ఇచ్చారు. దీనిలో హమాలీ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ వీళ్ళే భరించుకున్నారు. సో ఓవరాల్గా ఇదంతా కూడా చట్టబద్ధంగానే జరిగింది. ఎవరైతే మెయిన్ కాంట్రాక్టర్ ఉన్నారో మెయిన్ కాంట్రాక్టర్కి సబ్ కాంట్రాక్టర్కి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. చట్టబద్ధమైన ప్రక్రియ. చెల్లింపులన్నీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే జరిగాయి. ఏది కూడా ఇల్లీగల్ కాదు, ఏది కూడా బ్లాక్ కాదు. కాకపోతే సిట్ ఆరోపణ ఏంటంటే 13 రూపాయలకి చేయాల్సిన దాన్ని 34 రూపాయలకి చేశారు కదా, అంటే అక్కడ అవినీతి జరిగింది కదా అనేది సిట్ ఆరోపణ. సో వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే మాకు 34 ఇవ్వలేదు, మాకు 22 రూపాయలే ఇచ్చారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఉన్నాయి, అగ్రిమెంట్ ఉంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం, తిన్నదేమైనా ఉంటే మెయిన్ కాంట్రాక్టర్ తిన్నాడేమో, మేమైతే తిన్నదేమీ లేదు అనేది చెప్పడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు అనమాట. సో ఓవరాల్గా ఈ కేసు మనకి కొంచెం డెప్త్గా పరిశీలిస్తే మెయిన్ టార్గెట్ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అండ్ రాజ్ కేశిరెడ్డి. తిన్నది వాళ్ళే, అంతిమంగా లబ్ధి పొందింది వాళ్ళే, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగింది అక్కడే. అయితే ఈ సబ్ కాంట్రాక్ట్లో కూడా మేబీ ఒక్కొక్క ఏరియా ఒక్కో రేటు ఇచ్చి ఉండొచ్చు.
ఒక్కొక్కరికి ఒక్కోలా లాభం వచ్చి ఉండొచ్చు. సో మొత్తం మీద ఈ కేసు దర్యాప్తు అయితే మాత్రం కొంచెం సీరియస్ దశలోనే ఉంది. నేను అనుకోవడం ఈ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వదిలేస్తారు తప్ప అరెస్టుల వరకు వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు, కారుమూరి సునీల్ గారు, వాళ్ళ వైఫ్ కీర్తి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దానికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అగ్రిమెంటు అది ఇది వాళ్ళు చూపిస్తారు కాబట్టి ఇంక వదిలేస్తారు, అక్కడితో విషయం ఉండదు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఎవరెవరు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు కూడా లీగల్గా తీసుకుంటే దానికి సంబంధించిన అగ్రిమెంట్లు బాండ్స్ అన్నీ ఉంటే వాళ్ళని స్టేట్మెంట్ తీసుకొని వదిలేస్తారు. ఈ స్టేట్మెంట్లన్నీ పట్టుకొని ఈ వాంగ్మూలాలన్నీ పట్టుకొని అరే నువ్వు 34 రూపాయలకు ప్రభుత్వం నుంచి తీసుకున్నావు, వీళ్ళకి చూస్తేనేమో 20 రూపాయలకో 22 రూపాయలకో ఇచ్చావు, ఈ మధ్యలో మార్జిన్ నువ్వు ఒక్కొక్క కేసుకి 12 రూపాయలు నువ్వు మిగిల్చుకున్నావు, ఇంత ప్రాఫిట్ నీకు వైటా బ్లాకా, నువ్వు వైట్లో చూపించావా బ్లాక్లో చూపించావా, నువ్వు దీనికి సంబంధించిన ట్యాక్స్ కట్టావా, సో ఇదంతా ఎక్కడికి వెళ్ళింది అనేది అప్పుడు డెప్త్గా వెళ్తారు. సో ఈ అవినీతిని పేపర్లో వచ్చినంత సీరియస్గా చెప్పలేం, అలాగని ఏమీ కాదులే అని అంత ఈజీగా వదిలేయలేం కూడా. వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు అంతిమంగా ఆ సిగ్మా లాజిస్టిక్స్ వాళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్కి సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా ఎంత మేరకు పెంచారు అనేది, అంటే మెయిన్ వికెట్ రాజకేశ్ రెడ్డి, ఆ తర్వాత ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళిద్దరూ దీనిలో దొరుకుతారు తప్ప సబ్ కాంట్రాక్టులకు పెద్దగా ఉండదు నేను అనుకోవడం అయితే.